నమస్కారం. ఈరోజు మీరు నా నైట్ రొటీన్ అయితే చూడబోతున్నారు. డిన్నర్ తర్వాత నేను ఏ పనులు చేసుకుంటాను అనేది నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కూరగాయలు తీసుకున్నాము. ఆ కూరగాయలని చక్కగా ఆర్గనైజ్ అయితే చేసుకోవాలి. ఇక వాటిని ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా మనం అన్నీ కలిపి ఒకే కవర్తో పెట్టేయకూడదండి. విడివిడిగా ఒక్కొక్క కవర్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలాంటి ఆకుకూరలు అయితే ఏవైనా సరే, కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఈ ఆకుకూరలు ఏవైనా సరే ప్లాస్టిక్ డబ్బాల్లో అయితే మనం ఆర్గనైజ్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు అయితే మనకి నిలవ ఉంటాయన్నమాట. అలాగే వెజిటేబుల్స్ కూడా ఒక్కొక్క కవర్లో ఒక్కొక్కటి అయితే వేసేసి నేనైతే ప్యాక్ చేసేసి పెట్టేస్తాను. మనం ఎప్పుడు తెచ్చుకున్న కూరగాయలు అప్పుడు కవర్స్లో నీట్గా సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం తీసుకొని వాడుకోవడానికి ఈజీగా ఉంటాయి, మనకి నీట్గా కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. దాంట్లో ఏమైనా కొంచెం వాడిపోయినవి కుళ్ళిపోయినవి ఉంటే అవి పడేస్తూ ఉండాలి. త్వరగా పండిపోయినవి ఫస్ట్ వాడేస్తూ ఉండాలి. నేనైతే మొత్తం కూరగాయలన్నీ ఇలా కవర్స్లో కట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇక కూరగాయల పని అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా డిన్నర్ తర్వాత ఏవైతే గిన్నెలు ఉంటాయో అవన్నీ కూడా నైట్ టైమే నేను వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి మార్నింగ్ లేచేటప్పటికి ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఒకవేళ మనం ఇలానే గిన్నెలు వదిలేసి పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేచిన వెంటనే మనకి చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. ఇంకా మన డే అనేది చాలా లేజినెస్గా స్టార్ట్ అవుతుంది. అదే మనం నైట్ క్లీన్ చేసేసి పడుకున్నామంటే మార్నింగ్ కిచెన్లోకి రాగానే ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. చక్కగా హ్యాపీ గుడ్ మార్నింగ్ అని మన కిచెన్ మనకి చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎంత వంట అయినా సరే చక్కగా కంప్లీట్ చేసేస్తాం. మొత్తం డిన్నర్ అయిన తర్వాత నైటే డైలీ నేను ఇలా అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. ముందు క్లీన్ చేసేసుకున్నాక నేను ఇలా ఒక టబ్ అయితే తీసుకున్నాను ఆన్లైన్లో. దాంట్లో అయితే నేను మొత్తం పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ ఆరిపోయి ఉంటాయి కదా, మార్నింగ్ మనం ఈజీగా సర్దేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి వర్క్ ఇలా అలవాటు అయిందంటే మనకి ఇదే నచ్చుతుందండి. ఎందుకంటే మార్నింగ్ మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనం ఇలా వర్క్ చేసి పడుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట. ఇక నాకు గిన్నెలు కూడా అయిపోయినాయి కదా. నేనైతే ఇక్కడ ఒక కవర్ అయితే పెట్టుకుంటాను. కవర్ కానీ ఒక బాక్స్ కానీ పెట్టుకుంటాను, ప్లాస్టిక్ డబ్బా ఏదో ఒకటి. దాంట్లో అయితే ఎప్పుడు చెత్త అప్పుడు వేసేసి డస్ట్బిన్లో అయితే వేసేసుకుంటాను అనమాట. ఇక గిన్నెలు కడిగేసిన తర్వాత అలానే వదిలేయకూడదు. స్క్రబ్బర్స్ అవి నీట్గా మనం సోప్ లేకుండా క్లీన్ చేసేసుకొని ఒక పగిలిపోయిన డబ్బా ఉంటే అందులో వేసుకుంటున్నాను, డ్రై అవుతాయని చెప్పి. అలాగే సోప్లో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసి పెట్టాలి సోప్ అనేది. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. నిలవ వాటర్ అలా సోప్లో ఉండడం మంచిది కాదు. తర్వాత గిన్నెలు కూడా అయిపోయిన తర్వాత ట్యాప్స్ అయితే ఒకసారి వాష్ చేసేసుకోవాలి. మనం డైలీ గిన్నెలతో పాటు ట్యాప్స్ని కూడా వాష్ చేస్తూ ఉంటే ట్యాప్స్ ఎప్పుడు నీట్గా మెరుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నేను స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ట్యాప్స్ని. ఇక మనం అంతా అయిపోయి ఇప్పుడు అన్నం తినేసి కంచం వదిలేస్తే బాగుంటుందా చెప్పండి? మరి షింక్ కూడా అలానే మనం గిన్నెలన్నీ కడిగేసి షింక్ని అలానే వదిలేసామనుకోండి, ఆ పొద్దింకలు అవి చేరిపోయి చాలా చండాలంగా అయిపోతుంది. కాబట్టి నీట్గా మన షింక్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. మనకి గిన్నెలు ఎలాగో షింక్ కూడా అలాగే. మనకి సింక్ క్లీన్గా లేదనుకోండి, మనకి ఇంకా ఎంత చేసినా వేస్ట్ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ దాంట్లో మనం గిన్నెలు అవి పెడుతూ ఉంటాం. మరి అలా మనం గిన్నెలు పెట్టుకునే ఏరియా అనేది మనకి నీట్గా ఉండాలి. కాబట్టి మనం చక్కగా ఇలా క్లీన్ చేసేసుకొని వైపర్తో మొత్తం కొంచెం ఒక చుక్క కూడా వాటర్ లేకుండా నీట్గా మనం వైప్ చేసేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఎలా ఉంటుందో తెలుసా? చక్కగా ఆరిపోయి చాలా బాగుంటుందన్నమాట. అసలు కొన్ని కూడా వాటర్ లేకుండా నీట్గా ఆరిపోతుంది. ఇంకా అలా ఉన్నప్పుడు మనకి బొద్దింకలు అవి ఎలా వస్తాయి చెప్పండి? అస్సలు రానే రావు. ఇంకా కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను, బొద్దింకలు అవి రాకుండా. ఇంకా నాకు సింక్ క్లీనింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అస్సలు మర్చిపోకుండా చేసుకునే పని గ్యాస్ స్టవ్ క్లీనింగ్. గ్యాస్ స్టవ్ని కూడా మనం ఒకసారి నైటే తుడిచి పెట్టేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ చక్కగా వంట చేయబుద్ధి అవుతుంది. దాని మీద అన్నీ ఒలిగిపోయి చిరాగ్గా ఉందంటే మనకి అస్సలు వంట చేయబుద్ధి కాదు. గ్యాస్ కూడా ఎప్పుడు క్లీన్గా ఉండాలి. మనం వంట చేసుకునే స్టవ్ కాబట్టి దాన్ని కూడా మనం మంచిగా చూసుకోవాలి. తర్వాత ఇంకొక స్టెప్ ఏంటంటే, ఇలా హాల్లో మా పిల్లలు ఆడుకొని బొమ్మలు ఎక్కడంటే అక్కడ వదిలేస్తూ ఉంటారు. అవి నేను నైట్ తీయకుండా మార్నింగ్ తీద్దాంలే అని వెళ్ళి పడుకున్నాను అనుకోండి, మార్నింగ్ నాకు చాలా టైం పడుతుంది. అలాగే మార్నింగే మనం కొంచెం నిద్రమత్తులో కొంచెం లేజీగా ఉంటాం కదా, అలాంటి లేజీ ఫీలింగ్ ఇలాంటివి చూస్తే ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి నైటే మనం పనికిరాని వస్తువులని పడేసి, ఎక్కడన్నా తిన్న ఉంటే కవర్స్ అవి తీసి పడేసి
నెక్స్ట్ మనం అక్కడ ఉన్న బొమ్మలన్నీ కూడా ఒక దాంట్లో వేసేసుకున్నామంటే మనకి మార్నింగ్ చక్కగా తుడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే కింద నేల మీద మనకి ఏ అడ్డు లేకుండా చూసుకోవాలన్నమాట. అడ్డు ఉన్నప్పుడు మనకి మార్నింగే చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మనం అన్నీ తీసేసి పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ చక్కగా తుడుచుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి లేచి ఇలా డోర్ తీసి బయటికి రాగానే ఎలా ఉండాలంటే మంచి ఫీలింగ్ రావాలి. ఇక మాకు నైట్ 1కి 3కి అలా వస్తాయన్నమాట వంటకి వాటరు. ఇక నేను వర్క్ అయ్యేటప్పటికి వాటర్ వస్తుంటే వాటర్ కూడా పట్టేశాను. మనం ఎప్పుడు కూడా బిందంట ఫుల్గా పట్టి పెట్టాలంటండి ఇంట్లో. మనం సగం సగం బిందె పట్టేసి పెట్టడం అలా మంచిది కాదంట. బిందె నిండుగా ఉంటే మన సంసారం కూడా నిండుగా ఉంటుందంట. తర్వాత నాకున్న అలవాటు ఏంటంటే మనం మిక్సీలు అవి వాడుతూ ఉంటాం కదా, ఆఫ్ చేసామో లేదో చెక్ చేసుకుంటాను. అలాగే గ్యాస్ కంపల్సరీ ఆఫ్ చేస్తానండి నేను. గ్యాస్ ఆఫ్ చేయకుండా నేను ఇప్పటికొచ్చి ఒక్క రోజు కూడా పడుకోలేదు. ఇక తర్వాత మనం వాడతాం కదా వంట చేసినప్పుడు, అవన్నీ కరెక్ట్గా నేను అక్కడ పెట్టానో లేదో చూసుకుంటాను. ఏమైనా మిస్ప్లేస్ అయితే అవే ప్లేసుల్లో పెట్టేసుకొని అప్పుడు పడుకుంటాను. అలాగే టీవీ స్విచ్లు, ఫ్యాన్ స్విచ్లు అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయో లేదో చూసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే నాకు చాలా భయం, డోర్స్ కరెక్ట్గా వేసానే లేదని చెక్ చేసుకుంటూ ఉంటాను. మా హస్బెండ్ వేసేసినా సరే నేను మళ్ళీ వెళ్ళి చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇక తర్వాత చూసారా, ఇంక నా వర్క్ అంతా అయిపోయింది నైట్. ఇక పడుకోవడమే. ఇక కిచెన్ అది చూస్తే ఎంత హ్యాపీగా ఉందో. ఇక కిచెన్కి కూడా గుడ్ నైట్ చెప్పేసి నేనైతే పడుకున్నాను. చూసారు కదండి, ఇదండి నా నైట్ రొటీన్. ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.